నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపైన చర్చ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రులు నియోజకవర్గాలు, వారు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇక ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైన విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా సమాచారం. సొసైటీ ఎన్నికలకు సైతం నిర్వహించాలని భావించడంతో తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అంశం సైతం ఉండనుందని సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసిందని భావిస్తున్న తరుణంలో పనితీరు బదిలీలు ఉంటాయని, దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనున్నారు, అలాగే ఎన్ని గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కీలక సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మంత్రులతో సిసిఎస్ లో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా అంశాలపైన ఏదైతే మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్న సందర్భంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం నేపథ్యంగా వీటన్నిటి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపైన కూడా విశ్లేషించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా మంత్రులు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఫలితాలకు సంబంధించి కూడా ఏ జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలను కైవసం చేసుకుంటూ ఆ జిల్లాలకు సంబంధించి కూడా విశ్లేషణ జరుగుతుంది. మిగతా టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా 2వ స్థానానికి పరిమితమైంది. ఆ జిల్లాలకు సంబంధించి ఆ ఇన్ఛార్జిగా నియమించిన మంత్రులకు సంబంధించి కూడా కీలకంగా అక్కడ అంశాలను కూడా సీఎం స్వీకరించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఈ భేటీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిసిఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల ఫలితాల గణాంకాలతో సహంగా మొత్తంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, నిన్న సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ నిన్న సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రెండో స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. మెజార్టీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగతా జిల్లాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మెజార్టీ చూపించిందో అక్కడ ఈ విధంగా వ్యూహాలతో ముందుకెళ్లాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకి సంబంధించి కూడా అక్కడ వ్యూహరచనకు సంబంధించి కూడా మంత్రులతో సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దాంతో పాటుగా మంత్రుల పనితీరు, ఇప్పటికే మంత్రులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానికి ఒక నివేదిక సమర్పించిన నేపథ్యం కావచ్చు. కొందరు మంత్రులు తమ పరిధిలో శాఖలకు సంబంధించిన స్థాయిలో పనిచేయడం లేదన్నట్టుగా కూడా
వాళ్ళ పనితీరు ఆశాజనకం లేనట్టుగా కూడా ఒక నివేదికని అధిష్టానానికి పంపించడం జరిగింది. కొంత మంత్రులకు సంబంధించి కూడా ఉపశాఖలో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నట్టుగా కూడా గతంలో కొన్ని శాఖలకు సంబంధించి కూడా గొడవలు జరిగిన సందర్భం కావచ్చు, మనస్పర్ధలు ఏర్పడిన సందర్భం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు క్లారిటీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులంతా కూడా వ్యవహరించాలి. ఒక్కరి శాఖలో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదన్నట్టుగా కూడా ఈరోజు వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సిట్ కమిషనర్ గా మాజీ కమిషనర్ సజ్జనార్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభాకర్ రావు ఇప్పటికే ఏదైతే వారం రోజుల పాటు కస్టడియోరియల్ పిటిషన్ దాఖలైన ఆయన వారం రోజుల పాటు కూడా కస్టడీలో ఉంటున్న నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసేందుకు కూడా ఇప్పటికే సజ్జనార్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసిన నేపథ్యం కావచ్చు, దీన్ని సీరియస్ గా తీసుకున్న సందర్భం కావచ్చు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఎవరెవరి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీంట్లో ప్రజాప్రతినిధులతో పాటుగా సినీతారలు ఇతర ప్రముఖులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి వాటన్నిటిని ఆ కేసుని కూడా త్వరగా క్లియర్ చేయాలన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పీడప్ చేశారు. దాంట్లో సజ్జనార్ సంబంధించి కూడా ఆయనను కమిషనర్ సజ్జనార్ని దాంట్లో సిట్ కమిషనర్ గా నియమించిన నేపథ్యం కావచ్చు. దాంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 28వ తేదీకి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ ఏదైతే జనవరి 2వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో చెప్పిన సందర్భం కావచ్చు. దానికి అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల జోస్టు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనుకున్న తరుణంలో మరి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారా సీఎం రేవంత్ రెడ్డి? ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉందంటారా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 67% సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం జరిగింది. మొత్తంగా ఇదే జోష్ ని కంటిన్యూ చేయాలి. స్థానిక ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలన్నట్టుగా కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించి కూడా ఓటర్ జాబితాను ఏదైతే ఈసీకి కూడా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే ఇప్పటికే ఓటర్ జాబితా కూడా సిద్ధం చేయాలని కూడా ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సందర్భం కావచ్చు. మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు కీలకంగా సమావేశం జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సర్పంచ్ స్థానాలు 67% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి మెజార్టీగా ప్రజాప్రభుత్వం పైన ఏదైతే పథకాల పైన కూడా ప్రజలంతా కూడా విశ్వాసంతో ఉన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కాబట్టి మరోసారి గ్రామీణ స్థాయిలో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ జోష్ ని కంటిన్యూ చేస్తూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా దానికి సంబంధించి కూడా సన్నిద్ధం కావాలంటూ కూడా ఈ రోజు ఏదైతే మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా మరో మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి క్రియాశీలకంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఏదైతే బిల్లును తీసుకొచ్చింది, దాని తర్వాత ఆర్డినెన్స్ కు తీసుకొచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఒకవైపు ఆ బిల్లుకు సంబంధించి కూడా హైకోర్టులో పెండింగ్ పెట్టింది. హైకోర్టుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలని కూడా ఈ రోజు దాంతో పాటుగా మిగతా మున్సిపాలిటీలకు సంబంధించిన జిహెచ్ఎంసీ లో కలపడం జరిగింది. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా ఈ రోజు కీలకంగా ఈ కేబినెట్ సిసిఎస్ లో జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.